శ్రీ జలేశ్వరాలయ అభివృద్ధి పనులకు మీరు భూరి విరాళాలు అందించండి. స్వామివారి కృపకు పాత్రులు కండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. ప్రస్తుతం మనం ఐనావల్ మండలంలోని రామ్నగర్ గ్రామంలో ఉన్నాం. రామ్నగర్ నందనం గ్రామంలో ఆకేర్ వాగాన్ని ప్రవహించడం జరుగుతుంది. గత 40-50 సంవత్సరాల నుంచి ఇదే వాగును నమ్ముకొని దళితులు ఇసుక తీసుకొని బతకడం జరుగుతుంది. మొన్న దాదాపు నెల క్రితం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసి ఇసుక నడవకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జాకు ఆదేశాలు జారీ చేయగా వరంగల్ అంబర్ కిషోర్ జా పకడ్బందీగా చర్యలు తీసుకొని ఇసుక నడవకుండా అయితే చేయడం జరుగుతుంది. 50-60 సంవత్సరాల నుంచి నమ్ముకున్న దళితులు అనేక ఇబ్బందులు పడి రోడ్డున పాలయ్యే పరిస్థితి అవుతుంది. కాబట్టి ప్రభుత్వం వీరిని గుర్తించి ఏదైనా ఉపాధి కల్పించాలని వాపోతున్నారు. ఇదే గ్రామంలో మనం ప్రస్తుతం అయితే ఉన్నాం. ఎలాంటి ఇబ్బందులు అయితే ఇక్కడ ప్రజలైతే ఎదుర్కొంటున్నారో వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం, నా పేరు నరేష్. వర్ధనపేట నియోజకవర్గం ఐనోల్ మండలం ఆకేరు వాగులో ఉన్నాం. గత 60 సంవత్సరాల నుంచి వెళ్ళి మా తాతలు, మా తండ్రులు, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు జీవనోపాధిగా ఇసుక పోసుకొని ఈ గ్రామం తదితర గ్రామాలు ఇటు రామ్నగరు, కక్కిరలపల్లి, ఇల్లంద, పంపిని, వర్ధనపేట, కొత్తపల్లి, ఆకేరు వాగు అనుకొని ఒక 30-40 గ్రామాలు ఒక 50 ఏళ్ళ నుండి ఇసుక మీద ఆధారపడి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఈ సంవత్సరాలకు నెలకొనింది. ఈ గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెల్లి మొన్న జరిగిన రీసెంట్ నెల రోజుల కింద తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇసుక మీద ఉక్కుపాదం వేసి అనగదొక్కాలనే పరిస్థితికి ఏర్పడిన తర్వాత ఈ దెబ్బ బడా నాయకులకు కాదు, ఒక డబ్బున్న నాయకులకు కాదు, చిల్లా చితక పేదవాళ్లకు, కష్టం చేసుకునే బతికే పేదవాళ్ళ మీద ఈ మాండారం అనేది పడ్డది మీద. దానికి తదుపరి న్యాయం ఎలా జరగాలంటే మరి 50 ఏళ్ళ నుంచి చేసుకున్న ఆ ఇసుక రవాణాను ఆపడం వల్ల మరి వాళ్ళ ఉపాధి కోల్పోయి వాళ్ళ పిల్లలకు, వాళ్ళ చదువులకు, వాళ్ళ భూములకు, కనీసం పంటలకు ఏదన్నా పెట్టుబడి పెట్టుకున్నదానికి కూడా వాళ్ళకి పైసలు లేని పరిస్థితి నెలకొన్నది. కావున ప్రభుత్వాన్ని అడిగేది ఏంటంటే ఈ ఇసుక మీద ఆధారపడిన కుటుంబాలకు ఏదన్నా ప్రత్యామ్నాయం చూసి వాళ్ళ కుటుంబాలను ఆదుకొని జర వాళ్ళకి ఏదన్నా సహాయపూర్వకంగా చేసి మీరు ఇసుక బంద్ చేయరు, దానికి వాళ్ళు ఓకే అంటారు, సిద్ధమంటారు. ఇప్పుడు ఒక 30 గ్రామాలల్లో ఇదే పరిస్థితికి నెలకొన్నది. ఇదే విధంగా ఇలా ఉంటే రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది. కాంగ్రెస్ పార్టీని కావాలని గెలిపించుకున్న ప్రజలే ఇప్పుడు వ్యతిరేకించి అయ్యో మా బతుకులు ఆగమైన మేము ఎలా బతకాలనే పరిస్థితికి వచ్చిళ్ళు. దయచేసి ఒక్కసారి ఆలోచించండి. గౌరవ వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కేఆర్ నాగరాజు గారు నిమ్మకు నీరెత్తనట్టు మరి ప్రజలు ఇంత కష్టపడి ఇంత అనాగర స్థితిలో బతాలు, పంటలకు నీళ్లు లేక, ఏం లేక, ఇసుక లేక, ఏం లేక చాలా దరిద్రమైన పరిస్థితిలో బతుకుతారు. కనీసం వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేస్తలేడు, ఏం మాట్లాడే పరిస్థితిలోకి లేదు. మరి మేము ఓట్లు వేయలేదా, మేము గెలిపించుకోలేదా, మా ఎమ్మెల్యే కావాలని ఇష్టపడి కాంగ్రెస్ నాయకులు గెలిపేయలేదా, మరి ఎందుకు ఇంత పేద ప్రజల మీద ఇంత కన్నెర్రా? ఇది ఎంతవరకు సభనేమో? రైట్ అండి, ఇది వాగు మాది, మా తాతలు మా ముత్తాతలు చేసి మా వాగులో మేము ఇసుక తీసుకునడానికి మీ దౌర్జన్యం ఏందండి? మా బండ్లు పట్టుకపోడు, లేబర్ల మీద కేసు పెట్టుడు, కోట్ల పాలు చేసుడు, ఇవన్నీ వాళ్ళు ఇవరకే పేదోళ్ళు చేసుకుంటే బతికటోళ్ళు వాళ్ళు తీసుకుపోయి కోట్లల్లో కేసులు పెట్టి, స్టేషన్లలో కేసులు పెట్టి, ఎంఆర్ఓలకు బ్యాండ్ ఓవర్లు చేసి ఇది ఎంతవరకు సమన్వయం? ఇది కాదు పద్ధతి. మాకు ఖచ్చితంగా ఏదన్నా ఒక సమన్వయం చేసిన తర్వాత ఇసుక బంద్ చేయరు. మా వాగులో మా తాతలు చేసిళ్ళు, మా తండ్రులు చేసిళ్ళు, మాది వాగు, ఎవడబ్బా సొమ్ము కాదు, ఎవరిది సొత్తు కాదు, మాకు జన్మ హక్కు. మేము మా ఊర్లో ఆకేరు వాగు అనుకొని పుట్టిన ప్రతి ఒక్క గ్రామానికి చెందిన బిడ్డ హక్కు ఇది, మాదిగా బిడ్డ హక్కు, దళితుని హక్కు ఇది. దళితుని కష్టపడి ఎక్కడైనా సంపాదించుకునే హక్కు ఉన్నది. దాన్ని గౌరవానికి ఆటంకం పరిస్థితే ఊపుకునేది లేదు, ఉపేక్షించేది లేదు. ఏ విధంగానైనా మాకు ప్రత్యామ్నాయం చేయాలని ఈ మనస్ఫూర్తిగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మేము ప్రాధాయపడుతూ పాదాభివందనం చేసి అడుగుతాను. దయచేసి పేదలకు న్యాయం చేసేటట్టు చేయండి, పేదల పొట్టగొట్టేలాగా చేయకండి, వాళ్ళ పల్లెల్లో మన్ను పోసేలాగా చేయకండి. దయచేసి మీరు పెట్టిన స్కీముల వల్ల 5 లక్షల స్కీము ఇళ్ళని పెట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి వెళ్ళే ఫ్రీ ఇసుక వస్తుందని వాళ్ళ ఇసుక పోస్టర్ల ఉపాధిని కూలగొట్టి ఆ దెబ్బ కొడితే వాళ్ళ ఇళ్లలో ఉండి ఏమి చేసుకోలేని పరిస్థితిలో ఉండి కనీసం రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు కష్టపడదామన్నా ఏం పనులు దొరకక ఈరోజు చాలా దీనాస్థితిలో బతాలు. దయచేసి ఇలాంటివి జరగకుండా తెలంగాణ సర్కారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో పేదలు మంచిగా బతాలు, బంగారు పల్లెంలో తింటాలనే పేరు తెచ్చుకోవాలి తప్ప వాళ్ళ పల్లెంలో మన్ను కొట్టే ప్రయత్నం చేద్దని మీకు పేరున పాదాభివందనం చేసుకుంటాను.
ప్రస్తుతం మనం చూస్తుంది ఇదే ఆకేరు వాగు. ఇదే ఆకేరు వాగు నుంచి అయితే ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఇసుకను తీసుకొని అయితే జీవనాన్ని కొనసాగించడం జరుగుతుంది. నెల రోజుల నుంచి ఈ ఇసుక అనేది అరికట్టడం జరిగింది. ఈ అరికట్టడం వల్ల చాలా ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనకు ఇసుక తీసుకునే వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నాడు. అన్న, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇసుక ఆపడం వలన? మాది వర్ధనపేట నియోజకవర్గం నందనం గ్రామము. నా పేరు గణేష్. గత 40-50 సంవత్సరాల నుండి ఇదే జీవనం మా తాతలు మా తండ్రులు కొనసాగిస్తుంది. వాళ్ళ ప్రకారం మేము కూడా ఇసుక మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఈ రోజున ఇసుక బంద్ చేసి మా ఏదో మార్పు కావాలని కాంగ్రెస్ పార్టీకి ఎంతో కృషి చేసి గెలిపించుకుంటారు. దానివల్ల మార్గం కోసం పరిస్థితి ఎదురవుతుంది. ఈ సర్కారు కరెక్ట్ లేదు. ఇంకోసారి మన రాబోయే ఎలక్షన్లలో కూడా చాలా దెబ్బపడే అవకాశాలు ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్యే నాగరాజు గారు దృష్టికి తీసుకొని పోయి రేవంత్ రెడ్డికి చెప్పి ఇక్కడ దళితులు 100 కుటుంబాలకు ఎక్కువ అందరం దళితులే బతుకుతారు. వాళ్ళందరికీ జీవితాలు నాశనం చేసిండ్రు. ఇది కాకపోతే మాకు వేరే ఉపాధి కల్పించి ఏదైనా ఒక మార్గంలో మమ్మల్ని పెట్టి ఇసుక బంద్ చేయాలంటగా మేము కూడా మాట్లాడుతున్నాం. అది రేవంత్ రెడ్డి గారు దృష్టికి మన కేఆర్ నాగరాజు గారు తీసుకుపోవాలని విజ్ఞప్తి. ఏం చెప్పదలుచుకున్నాం? మేము మా తాతల తండ్రుల కాలం నుంచి ఈ వృత్తిపైన ఆధారపడి బ్రతుకుతున్నాము. ఈ అర్థాంతరంగా ఈ సమస్యను తీసుకొచ్చి మా ప్రభుత్వంలో మట్టిపోసి మమ్మల్ని ఎటుగానోళ్ళని చేసింది ఈ ప్రభుత్వం. మేము కూడా ఈ ప్రభుత్వానికి గత ఎలక్షన్లలో సహకరించిన వాళ్ళం. ఏదో మార్పు వస్తానుకున్నాం, కానీ మా జీవితాలలో ఇంత పెద్ద మార్పు తీసుకొస్తాడని రేవంత్ రెడ్డిని మీ కళలో కూడా ఊహించుకోలేదు. కాబట్టి లోకల్లో ఉన్న మా శాసనసభ్యులు అందరూ మా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ సమస్యను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా జీవనం యథావిధిగా కొనసాగాలని ఆకేరు వాగు